వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్న విషయం వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ళ నాన్న ఈ అమ్మాయిని బెదిరించి చంపేస్తాను, ఇంకోసారి ఈ అబ్బాయితో కనిపిస్తే అని చెప్పాడు. ఇది జరిగిన 2 డేస్ తర్వాత ఆ అమ్మాయిని అర్ధరాత్రి ఎవరు ఇంట్లోకి వచ్చి పొడిచి చంపేశారు. అసలు ఎవరు చంపారు అనేది ఈ వీడియో ఫుల్గా చూస్తే అర్థమవుతుంది. స్వాతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈమెకు వాళ్ళ నాన్న అన్న, వాళ్ళ నాన్నకు ఈమె అన్న చాలా ప్రాణం. ఈ అమ్మాయిని ఎక్కడో చదివించి చూడలేక వాళ్ళ విలేజ్లోనే ఈ అమ్మాయిని జాయిన్ చేశాడు వాళ్ళ ఫాదర్. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ కాలేజీ పక్కనే ఒక జిరాక్స్ షాప్ ఉంది. ఆ షాప్లో ఓనర్ కింద రవి అని ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. ఈ రవి ఈ అమ్మాయిని చాలా డేస్ నుండి లవ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఈ అమ్మాయి ఎందుకు ఒప్పుకోవడం లేదు. అలా తిరిగి ఒక 6 మంత్స్ తర్వాత ఆ అమ్మాయి ఇతను మంచోడని నమ్మి లవ్ చేసి వీళ్ళిద్దరూ డైలీ కాలేజ్ అయిపోగానే బైక్ పై తిరగడము, సినిమాలని, షికార్లని చాలా ఎంజాయ్ చేశారు. అలా ఒక 1 ఇయర్ గడిచిన తర్వాత ఒకరోజు ఈవినింగ్ కాలేజ్ అయిపోయింది. తన లవరు డ్రాప్ చేసుకోవడానికి అంటే పికప్ చేసుకోవడానికి వచ్చాడు. అలా వాళ్ళిద్దరూ బైక్ పై వెళుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ చుట్టాలు ఎవరో చూసి వాళ్ళ ఫాదర్కు చెప్పారు. సో వాళ్ళ ఫాదరు నమ్మలేదు ఫస్ట్. ఎందుకంటే కూతురు మీద ప్రేమ కదా, నమ్మలేకపోయాడు. ఎవరేం చెప్పినా నా కూతురు మీద నమ్మకం ఉంది నాకు అని చెప్పి వదిలేశాడు. అయితే కొన్ని డేస్ తర్వాత ఈ అమ్మాయి విచిత్రంగా అంటే ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతూ ఎంతైనా అనుమానం వస్తుంది కదా, ఫోన్లు మాట్లాడుతూ కనిపిస్తుంది. ఓకే, లేట్గా ఇంటికి వస్తుంది. వాళ్ళ నాన్నగారికి కూడా అనుమానం వచ్చింది. ఒకరోజు వాళ్ళ కాలేజ్ అయిపోయిన తర్వాత ఎటు వెళ్తుందని వాళ్ళ నాన్న చూశాడు. ఆ అబ్బాయి బైక్ మీద వెళ్తుండడం చూసి షాక్ అయిపోయాడు. ఇంటికి రాగానే అమ్మాయికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కావద్దు, నేను మంచోడిని కాదు, చంపేస్తా అది దాన్ని చెప్పి ఫుల్గా తిట్టాడు. తర్వాత ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళింది. 2 డేస్ బాగానే ఉంది. ఆ తర్వాత వాళ్ళ ఫాదరు ఈ జిరాక్స్ షాప్లో పనిచేసే ఓనర్ దగ్గరికి వెళ్ళి ఇతను ఇలా చేస్తున్నాడు, ఇంకోసారి ఇలా జరగవద్దు, అలాగే ఈ షాప్లో ఇతన్ని పని చేయించుకోకు అని చెప్పి తిట్టేశాడు ఫుల్. కానీ ఇదంతా జరిగిన విషయం ఈ అబ్బాయికి తెలియదు. సో వీళ్ళ ఫాదర్ తిట్టగానే ఈ అమ్మాయి అతనితో మాట్లాడకుండా, అసలు ఫోన్ చేయకుండా ఫోన్ బ్లాక్ చేసి పడేసింది. ఈ అబ్బాయికి మెంటల్ ఎక్కిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాలేజ్ దగ్గరికి వస్తేనేమో ఎవరో చుట్టాలు లేదా వాళ్ళ బ్రదరు ఎవరో ఒకరు వచ్చి ఆ అమ్మాయిని పికప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు. మార్నింగ్ కూడా సేమ్ ఎవరో ఒకరు డ్రాప్ చేసి వెళ్తున్నారు. ఇతనికి మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఒకరోజు వీలు చూసుకొని ఆ అమ్మాయి ఒంటరిగా ఉండడం చూసి పోయి దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తూ తిట్టాడు. ఏమైంది, ఎందుకు ఫోన్ చేయట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ఫుల్గా ఏడ్చుకుంటూ మాట్లాడాడు. ఆ అమ్మాయి మా నాన్నకు తెలిసిపోయింది, మా ఇంట్లో తెలిసిపోయింది, ఇక నుంచి ఈ విషయాన్ని వదిలేద్దాం ప్లీజ్ అని చెప్పి బాగా తిడుతుంది, బతికినాడుతుంది, అన్నీ చేస్తుంది. కానీ ఆ అబ్బాయి వినడు. ఎందుకంటే డీప్గా లవ్ చేసిండు, వినలేకపోయిండు. అసలు నువ్వేమని చెప్పు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, మన ఇద్దరం లేచిపోదాం అది ఇదని చెప్తాడు. కానీ ఆ అమ్మాయి వినకుండా పిచ్చా నీకు అది ఇదని తిట్టేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది వాళ్ళ ఫాదరు డైరెక్ట్గా చూశాడు. చూసి సపోర్ట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు అర్ధరాత్రి అందరూ తినేసి పడుకున్నారు. ఒక వ్యక్తి కత్తి తీసుకొని ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి పొడుస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి కేకలకు వాళ్ళ ఫాదర్ కిందికి ఊరుకొచ్చాడు. వచ్చి చూసేసరికి ఆ అమ్మాయిని పొడుస్తూ కనిపించాడు. వెంటనే ఆపుదామనేసరికి వీళ్ళ ఫాదర్ని కూడా ఇట్లా చేతి మీద కోసుకుంటూ అతను పారిపోయాడు. ఈ అమ్మాయిని ఇతను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. కానీ ఆలోపే ఆ అమ్మాయి చనిపోయింది. ఇతనికి చంపింది ఎవరో అర్థం కాలేదు. తర్వాత పోలీస్ కేసు అయింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే చంపింది ఎవరో కాదు, వాళ్ళ లవరే. ఎందుకంటే ఈ అమ్మాయి తనను మోసం చేసింది, నాతో మాట్లాడట్లేదు, నన్ను పెళ్లి చేసుకోవట్లేదు అని ఇతను బాధతో సైకోయిజంతో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి చంపేశాడు. పోలీసులు ఇతన్ని అరెస్టు చేసిన తర్వాత ఇతను ఏం చెప్పాడంటే నన్ను మోసం చేసినందుకు సరైన గుణపాఠం చెప్పాను, చంపి మంచి పని చేశాను అని నవ్వుకుంటూ జైలుకి వెళ్ళాడు అబ్బాయి. వీళ్ళ ముగ్గురిలో తప్పు ఎవరిది, వాళ్ళ ఫాదర్దా, ఆ అమ్మాయిదా, ఈ అబ్బాయిదా అనేది బాగా ఆలోచించి కామెంట్ చేయండి.
అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి.